రేవంత్ రెడ్డి ఏమంటుండంటే బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు, తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదు. ఇక మీరు ముగ్గురే ఉన్నారా? ఇక నాలుగో వాడు ఎవడు వచ్చే అవకాశం లేదంటారా? ఇక అంటే మీ టార్గెట్ ఏంది? అవతలోని లేవకుండా చేస్తే మనమే ఉంటాం. ఇది కాదు కదా కావాల్సింది. ప్రజలు మిమ్మల్ని మళ్ళీ ఆదరించాలి అంటే, ప్రజల్లో మీకు మంచి పేరు రావాలంటే మీరు మంచి పరిపాలన అందించాలి. మీరు చెప్పిన మార్పు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. చేసి ఇక మేము ఇంత మార్పు తీసుకొచ్చినామని దాన్ని చూసి ఓట్లు అడగాలి. బీఆర్ఎస్ని లేవకుండా చేసి బీజేపీకి అది లేవదు, లేకపోతే అది వాళ్ళు అంతే, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు రాలేరు అని మీరేదో నమ్మకం పెట్టుకొని అట్లా కాదు కదా. ఒకవేళ మీరు దరిద్రమైన పాలన అందిస్తే ఎంత పెద్ద దరిద్రుడినైనా ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఆల్టర్నేట్ లేనప్పుడు ఏమవుతుంది? ఎవడో ఒకడని వేసి పడేస్తారు. ఇప్పుడు మొన్న మీరు గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది కూడా మీ బలంతో గెలిచిరా? వీడు వద్దుర నాయన మాకు ఇక ఈ 10 ఏళ్ళు చాలు మాకు అని చెప్పి వద్దనుకొని మీకు ఓటేసి గెలిపించారు. దాంట్లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు అవతలోడి బలహీనతల మీద లేకపోతే మీ బలం మీద గెలుస్తారా? బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు అనుకొని మీరు రేపొద్దున ఎలక్షన్లో గెలుస్తామంటే ఎట్లా? ఇది నాయకత్వ లక్షణం కాదు. ఇది ఇక్కడ హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి 21వ శతాబ్దంలో నాయకుడు అనే చదువుకొచ్చిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. సరే బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు, ఇంకోటి వస్తాడు ఆల్టర్నేట్ 4వ వాడు. అప్పుడు సినిమా కనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు రెగ్యులర్ మొన్న కేసీఆర్ చేసింది కూడా ఏంది? అవతలి వాడి బలహీనతల మీద ఆధారపడి రాజకీయం చేసిండు. ఎంతకాలం చేయగలుగుతారు? అయిపోయింది. ఇక బీఆర్ఎస్ లేవదు అంటే కవిత ఒక్క జాలిగా వాళ్ళకి ఇంకెవ్వరు అక్కర్లేదు. ఇక ఒక్క కవిత జాలిగా. మరి కవితను ఎవరు నడిపిస్తున్నారు ఏంటన్నది పక్కన పెడితే ఆమె ఒక్క జాలి ఎలక్షన్ల వరకు బీఆర్ఎస్ లేవకుండా ఉండడానికి. అదే జరుగుతున్నది. ఇక బీజేపీ వాళ్ళేమో వాళ్ళ పనితీరు ఎట్లెట్లుందో అంతంత మాత్రమే మనకు తెలిసిన విషయమే. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అక్కడ కేంద్రంలో వాళ్ళ పరిపాలన వాళ్ళు ఆల్రెడీ 10 అయిపోయింది. ఇప్పుడు 15 years అయిపోతుంది ఈ పీరియడ్ కూడా కంప్లీట్ అయితే. సో ఇది కూడా కొంత వాళ్ళకి రాబోయే ఎలక్షన్స్లో మరి ఎంతవరకు ఇదన్నది చూడాలి. ఏదేమైనా కాంగ్రెస్ పనితీరు మీదనే డిపెండ్ అయి ఉంటుంది. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఇంకోటైనా. కాంగ్రెస్ అరాచకంగా పరిపాలన చేసిందనుకోండి, ఇంకా దారుణంగా పరిపాలన చేసిందనుకోండి, ఆల్టర్నేట్ రాలేదనుకోండి, బీఆర్ఎస్ బీజేపీ ఎవరో ఒకటి ఎన్నుకుంటారు, జనాలు వాళ్ళకు ఓటేస్తారు. ఏం జరుగుతుంది? లేకపోతే హంగ్ వస్తుంది. ఇట్లాంటి పగటి కళలు కనకండి, ఇట్లాంటిది పెట్టుకోకండి. ప్రజలకు మంచి చేసి మా బలం మీద మేము గెలుస్తామని చెప్పే ప్రయత్నం చేయండి. ఇక వాళ్ళు లేవరు, వాళ్ళు వీక్ కాబట్టి మేమే గెలుస్తామంటే ఎట్లా?